హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యాశాఖలో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మనకి జీతం వచ్చేటప్పటికి 35,000 రూపాయలు. ఎటువంటి ప్రైవేట్ జాబులు కాదు, ఎటువంటి అప్రెంటిస్ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ ఉద్యోగము. ఏజ్ వచ్చేటప్పటికి 42 సంవత్సరాలు. చాలామంది అనుకుంటారు కదా, నాకు 35 సంవత్సరాలు అయిపోయినాయి సార్, మాకు గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదని చాలామంది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాంటి వారికి ఇది సద్వినియోగపరచుకోండి. 42 సంవత్సరాలు. చాలామంది ఆశలు వదిలేసుకుంటారు, మాకు అయితే గవర్నమెంట్ ఉద్యోగం రాదని ప్రిపేర్ అయ్యి అలాంటి వారికి ఇది సువర్ణ అవకాశము. ఏజ్ 42 సంవత్సరాలు కాబట్టి మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లోనే నిన్న నేను వీడియోస్ చేయడం జరిగింది. ఎన్డీఏలో మనకి 394 వేకెన్సీలు వచ్చినవి ఇంటర్ పాస్ తోటి. అది కూడా డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది, అయితే మనకి థంబ్నెయిల్లో ఉంటుంది, చూడండి. తర్వాత ఎంటీఎస్ ఎవరైతే 10వ తరగతి చదివారో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 714 వేకెన్సీలు. ఇది కూడా మన ఛానల్లో అయితే ఉంది, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఆర్మీలో కొత్త నోటిఫికేషన్ అంటే మనకి సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్లో 451 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కూడా మన ఛానల్లో ఉంది కాబట్టి దాన్ని చూసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారైతే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి గురుగాం యూనివర్సిటీ నుంచి విడుదలైంది, హర్యానా నుంచి విడుదలైతే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది. దీంట్లో చాలా రకాల జాబులు ఉన్నాయి. ఓన్లీ మనకి మన స్టేట్ వారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు ఓన్లీ క్లర్క్ కమ్ డిఈఓకి ఎలిజిబుల్. ఎందుకంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ మనకి 5 ఉన్నాయి కాబట్టి దీనికే ఎలిజిబుల్. కానీ కనవాది ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి కదా, 18 ఉన్నాయి కాబట్టి అది దానికైతే మనం ఎలిజిబుల్ కాదు. హర్యానా స్టేట్ వాళ్ళు మనకి ఒక అవకాశం అయితే కలిగించారు. ఎందుకంటే అన్రిజర్వ్డ్ హర్యానా స్టేట్ నుంచి ఎవరైతే బిలాంగ్స్ చేస్తున్నారో వారు కాకుండా వేరేవారు ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ కాకుండా అవుట్ క్యాండిడేట్స్ అయితే మనకి వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మనం ఆ 5 వేకెన్సీలకి మనం ఎలిజిబుల్గా ఉంటాము. ఎటువంటి రిలాక్సేషన్ దొరకదు మనకి. ఏజ్ రిలాక్సేషన్లు కానీ, తర్వాత ఫీజులో రిలాక్సేషన్ కానీ దొరకదు. ఎందుకంటే మనం అన్రిజర్వ్డ్ కాబట్టి, అవుట్ సైడ్ హర్యానాలో కాబట్టి మనము అందుకని ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకి ఫీజు వచ్చేటప్పటికి మేల్ అండ్ ఫీమేల్కి 500 రూపాయలు అన్రిజర్వ్ కాబట్టి ఇది కనమయన్ని మనకైతే వర్తించవు. ఎస్సీలు, బీసీలకు అలాంటివి వర్తించవు. ఏజ్లు కూడా మనకైతే వర్తించదు. ఏజ్ విషయం వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, ఆల్రెడీ తమ్మునిలో చెప్పాను, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు చాలా మంచి అవకాశము. చాలామంది పిల్లలు అంటారు కదా, మాకు 35 ఇయర్స్ అయిపోయింది సార్, ఎలాగ సార్ మాకు ఉద్యోగం రావలేదు, చాలా వరకు ట్రై చేశాం. అలాంటి వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. 42 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ కాదు, వేరే స్టేట్ వాళ్ళం కాబట్టి మనం అన్రిజర్వ్డ్లోనే కేటగిరీలోకి వస్తాం కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరూ కూడా మనకి 42 ఇయర్స్ వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి మనం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం అయితే మీరు వేరే స్టేట్ వారు అప్లై చేయరు కాబట్టి మనకు సబ్స్క్రైబ్స్ కోసం ఈ విషయం తెలుసుకుని అప్లై చేసుకుని మీరైతే ఉద్యోగం అయితే పొందగలుగుతారు. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది. 60% మార్క్స్ మీకు మరియు 50% మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లో 60% 10th క్లాసులో మరియు 50 మార్క్స్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి 30 words per minute టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నాలెడ్జ్ మీకు హిందీ అయితే ఆల్రెడీ వస్తుంది కాబట్టి మనకి స్టాండర్డ్లో ఉంది కదా, 10th క్లాసులో హిందీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు అందరూ దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి 10th క్లాసులో మనకి 60% మార్క్స్ ఉండాలి. 50% మార్కులు 10+2లో ఉండాలి. చాలామందికి గ్రాడ్యుయేషన్లో మార్క్స్ ఉంటాయి కానీ 10th క్లాస్లో మనకి 60% మార్క్స్ ఉండవు. ఇంటర్మీడియట్లో 50% మార్కులు ఉంటుంది కాబట్టి చాలామందికి ఇక్కడే మీకు స్క్రూటినీ అయిపోతుంది, మీరు రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది చాలామంది. ఇలా ఉన్నవారే
దీనికి అప్లై చేసుకున్న వారికి మ్యాక్సిమం అయితే ఉద్యోగం వస్తుంది. మనకి ఎగ్జామ్ అయితే ఏం కండక్ట్ చేయడం జరుగుతుందంటే ఇంగ్లీషు, రీజనింగు, అర్థమెటిక్, తర్వాత జనరల్ అవేర్నెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదైతే పాస్ అయిన వారికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అయితే మనకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం మనకి చాలా పని కూడా ఎక్కువే ఉండదు. మనం టైంకి వెళ్ళి టైంకి వచ్చేయచ్చు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చి మీ ఫ్యామిలీస్తో కూడా మీరు ఎంజాయ్ అయితే చేయవచ్చు. మన స్కిల్ టెస్ట్లో 4 విభాగాలు ఉంటాయి. ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అది మనకి ఎంత క్వాలిఫై ఉండాలంటే 50% మార్క్స్ క్వాలిఫై అవ్వాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఎప్పుడూ సరే 100 మార్క్స్కి 100 వచ్చేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. మెరిట్ లిస్ట్లో ఉంటే కంపల్సరీ మీకైతే జాబ్ వస్తుంది. అంతేగాని ఇక్కడ 50% ఇచ్చారు కదా నేను పాస్ అయ్యాను, స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యాను, నాకు మెరిట్ లిస్ట్లో పేరు లేదనేసి బాధపడడం అవసరం లేదు. మీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల్ని వృధా అయితే చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి మీకు ఎగ్జామినేషన్ ఫీజెస్ అయితే కట్టడం జరుగుతుంది కాబట్టి మీరు మా డబ్బులు మాత్రం వృధా చేయకుండా మీరు బాగా చదివి మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి 30/12/2025 మిడ్నైట్ దాకా ఉంది కాబట్టి ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది మంచి జాబు. ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్ని.